బేటీని ఏడ్పించింది నువ్వే కదూ? ఊరుకోండి సార్, నేను ఏడిపించడానికి రాలేదు. ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. అక్కడ అల్లా దగ్గర కూర్చొని ఏడుస్తుంది సార్ పిచ్చిది. అమ్మ దూరమైనందుకు కాదు సార్, నాన్న ప్రేమకు దగ్గర అయినందుకు. అసలు పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుందనే మర్చిపోయింది సార్. తను పుట్టుకే ఒక అనర్థమైన భ్రమలో బతుకుతుంది సార్. ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ చేసి చూడండి సార్. అనర్థాలన్నీ ఆగిపోయి ఆనందంతో ఆయుష్ కూడా పెరుగుతుంది సార్. నా ఫ్యామిలీ గురించి నాకు తెలీదా? ఫ్యామిలీ అంటే బాధ్యతలు పద్ధతులే కాదు సార్, ఆనందాలు అనురాగాలు కూడా ఉంటాయి. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఎస్, ఒక్క సెల్ఫీ వీడియో తీద్దాం సార్. मैं तैयार हूं बेटा. हाँ. I love you, Manisha. I love you, Manisha. I love you, Manisha. ఈరోజు ఎలాగైనా అభికి నా మనసులో మాట చెప్పేయాలి. హాయ్ అభి, చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫోన్లో చెప్పేది కాదు, పర్సనల్గా కలిసి చెప్పేది. ఎక్కడున్నావు? అమ్మా, అది నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వేంటో ఇవన్నీ చెప్తున్నాయి. అమ్మా, అభి చాలా మంచివాడమ్మా. ప్రేమించేటప్పుడు అందరూ మంచివాళ్లే, కాని పరిస్థితులు బట్టి మారిపోతారు. కళ్ళకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు. చూసిన ప్రతీదీ కావాలనిపిస్తుంది. ఈ వయసులో బాగున్న ప్రతీదీ నచ్చుతుంది. కాని నచ్చింది లైఫ్ లాంగ్ బాగుంటుందని గ్యారంటీ లేదు. నాన్న గురించి నువ్వడిగిన ప్రతిసారి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకో తెలుసా? నేను నీలాగా ప్రేమించాను. తెలిసి తెలియని వయసులో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం. పెద్దలు వద్దన్నా వాదించి ఒక్కటయ్యాం. అర్ధాంతరంగా ఆపేసిన చదువులు, అర్హత లేని ఉద్యోగాలు, బాధ్యతలు బరువై మన భారాన్ని దించుకుని దూరంగా వెళ్ళిపోయారు మీ నాన్న. మీ వయసు మాకు తెలుసు కాబట్టి మీ అభిప్రాయాలు అర్థం లేనివని మాకు తెలుస్తాయి. మా అనుభవం మీకు ఉండదు కాబట్టి మా నిర్ణయాలు మీకు అడ్డంగా అనిపిస్తాయి.